Hi students, today topic is all water air conditioning system. Classification of air conditioning systems. Based on the fluid media used in thermal distribution system. మనం తీసుకునే ఫ్లూయిడ్ని బట్టి ఎయిర్ కండిషన్స్ని డివైడ్ చేసుకున్నాం. వాటర్ తీసుకుంటే వాటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అని, ఎయిర్ తీసుకుంటే ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అని, అలాగే ఎయిర్ వాటర్ తీసుకుంటే ఎయిర్ వాటర్ సిస్టమ్స్ అని, రిఫ్రిజరెంట్ తీసుకుంటే డైరెక్ట్ రిఫ్రిజరెంట్ బేస్డ్ సిస్టమ్స్గా డివైడ్ చేసుకున్నాం. అంటే మనం తీసుకునే ఫ్లూయిడ్ని బట్టి ఆ ఎయిర్ సిస్టమ్స్ని డివైడ్ చేసుకున్నాం. ఇన్ టైప్స్ని ఆల్ ఎయిర్ సిస్టమ్స్, ఆల్ వాటర్ సిస్టమ్స్, ఎయిర్ వాటర్ సిస్టమ్స్, డైరెక్ట్ రిఫ్రిజరెంట్ బేస్డ్ సిస్టమ్. దీన్ని ఎలా డివైడ్ చేసుకున్నాం? మనం తీసుకునే ఫ్లూయిడ్ని బట్టి ఆ ఎయిర్ కండిషన్ సిస్టమ్స్ని డివైడ్ చేసుకున్నాం. ఫస్ట్ వన్, ఆల్ వాటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్. ఈ ఆల్ వాటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టంలో మెయిన్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి అంటే 4 పార్ట్స్: హీట్ సోర్స్, పంప్, పైపింగ్ అండ్ టెర్మినల్ యూనిట్. ఫస్ట్ది, వాటర్ ఈజ్ హీటెడ్ ఎట్ ద హీట్ సోర్స్. హీట్ సోర్స్ని మనం తీసుకుని వాటర్ని ఏం చేస్తున్నామమ్మా? హీట్ చేస్తున్నాం. ఆ హీట్ సోర్స్ ఏంటి అంటే వాటర్ బాయిలర్స్, హాట్ వాటర్ బాయిలర్స్. హాట్ వాటర్ బాయిల్ ద్వారా, ఆ బాయిలర్స్ ద్వారా మనం ఆ వాటర్ని ఏం చేస్తున్నాం? హీట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఏంటి? ద హీటెడ్ వాటర్ ఈజ్ సర్క్యులేటెడ్ బై పంప్. ఆ హీట్ అయిన వాటర్ని తీసుకుని పంపు ద్వారా సర్క్యులేట్ చేస్తుంది. నెక్స్ట్, ట్రావెల్ టు ఈచ్ రూమ్ త్రూ ద పైపింగ్. సో ఇక్కడ ఏం చేసాం? హాట్ వాటర్ని తీసుకున్నాం, ఈ వాటర్ని హీట్ చేసుకున్నాం. హీట్ అయిన వాటర్ని పంప్స్ ద్వారా సర్క్యులేట్ చేసుకున్నాం. సర్క్యులేట్ చేసుకున్న వాటర్ని, హాట్ వాటర్ని పైప్స్ ద్వారా ప్రతి రూమ్కి పాస్ ఆన్ చేసాం అనమాట. ఎంటర్ ఏ టెర్మినల్ యూనిట్ ఫోర్. ద రూమ్ ఎయిర్ ఈజ్ హీటెడ్ బై బ్రింగింగ్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ద టెర్మినల్ యూనిట్. ఇప్పుడు ఏమవుతుంది? ఆ రూమ్లో ఉన్న ఎయిర్ అనేది ఈ హాట్ వాటర్ని తీసుకుని అక్కడ ఆ ఎయిర్ అనేది ఏమవుతుంది అంటే హీట్ అవుతుంది. అంటే అప్పుడు వరకు ఆ రూమ్ అనేది ఎలా ఉంది? కూల్గా ఉంది. కూల్గా ఉన్న ఎయిర్ అనేది ఈ హాట్ వాటర్ ద్వారా అక్కడ ఏమవుతుంది? హీట్ అవుతుంది. అంటే మనం వాటర్ అనేది ఏమైపోతుంది? వాటర్లో ఉన్న హీట్ అనేది లాస్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ హీట్ సోర్స్ ద్వారా వాటర్ అనేది ఏమైంది? హీట్ అయింది. హీట్ అయిన వాటర్ని పంప్స్ ద్వారా సర్క్యులేట్ చేస్తున్నాం. సర్క్యులేట్ చేసి పైపింగ్ ద్వారా ప్రతి యూనిట్కి, అంటే ప్రతి రూమ్కి పాస్ ఆన్ చేస్తున్నాం. పాస్ అయిన తర్వాత ఆ రూమ్లో ఉన్న టెర్మినల్ యూనిట్కో కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు ఆ రూమ్లో ఉన్న ఎయిర్ అనేది ఏమవుతుంది? హీట్ అవుతుంది. రూమ్లో ఉన్న ఎయిర్ అనేది హీట్ అవుతుంది. అంటే వాటర్లో ఉన్న హీట్ అనేది ఎయిర్కి వెళ్తుంది. అంటే హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. అప్పుడు వాటర్ అనేది ఏమైపోతుంది? హీట్ వెళ్ళిపోయింది కాబట్టి వాటర్ అనేది కూల్ అయిపోతుంది. ఇప్పుడు కూల్డ్ వాటర్ అనేది ఎక్కడికి వస్తుంది? మళ్ళీ దాన్ని రీహీట్ చేసుకోవడానికి మళ్ళీ ఈ బాయిలర్ దగ్గరకు వస్తుంది. ఈ బాయిలర్లో మళ్ళీ వాటర్ అనేవి హాట్ అవుతాయి. హాట్ అయిన వాటర్, హీట్ వాటర్ని పంప్స్ ద్వారా సర్క్యులేట్ చేసి త్రూ ఏ పైప్ ద్వారా మనం పాస్ చేస్తాం. మళ్ళీ టెర్మినల్ యూనిట్కి వెళ్ళి టెర్మినల్ యూనిట్లో ఆ రూమ్లో ఉన్న ఎయిర్తో ఎయిర్ని ఏం చేస్తుంది? హీట్ చేసి, ఎయిర్ని హీట్ చేయడం ద్వారా ఆ వాటర్ అనేవి ఏమైపోతాయి? కూల్ అవుతాయి. కూల్ అయిన మళ్ళీ వాటర్ మళ్ళీ బాయిలర్ది ఏం జరుగుతుందంటే రీహీట్ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రాసెస్ అనేవి ఏం జరుగుతుంది అంటే రిపీట్గా జరుగుతుంది. దీని ఏమంటాము అంటే ఆల్ వాటర్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ అంటాం. ఒకవేళ మనం స్టీమ్ కనుక తీసుకుంటే, ఇప్పుడు వాటర్ తీసుకున్నాం కదా, నెక్స్ట్ ఏంటి అంటే స్టీమ్. ఇఫ్ స్టీమ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ హీటింగ్ సిస్టమ్, ద కాంపోనెంట్స్ స్టిల్ వర్క్ ఇన్ ద సేమ్ మేనర్. మనం స్టీమ్ తీసుకున్నా, వాటర్ తీసుకున్నా సేమ్ ప్రొసీజర్ అనమాట. ఫస్ట్ స్టీమ్ తీసుకుంటాం, స్టీమ్ ద్వారా కాంపోనెంట్స్ అన్ని పైప్స్ ద్వారా టెర్మినల్ యూనిట్కి వెళ్తుంది. ఇలా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. విత్ ది ఎక్సెప్షన్ దట్ ఏ పంప్ ఈజ్ నాట్ నెసరీ టు మూవ్ ద స్టీమ్. పంప్ అనేది అవసరం లేదనమాట. స్టీమ్ అనేది పాస్ అయినప్పుడు పంప్ అనేది అవసరం లేదు. ద ప్రెజర్ ఆఫ్ స్టీమ్ అకంప్లిష్ దిస్. ఆ ప్రెజర్ అనేది ఏం చేస్తుందంటే స్టీమ్ని పాస్ ఆన్ చేస్తుంది. హవెవర్ వెన్ ద స్టీమ్ కూల్స్ ఎట్ ద టెర్మినల్ యూనిట్. ఎప్పుడైతే రూమ్లోకి స్టీమ్ అనేది ఎంటర్ అయిందో ఆ స్టీమ్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే వాటర్గా కన్వర్ట్ అవుతుంది. ఆ స్టీమ్ అనేది ఎలా కన్వర్ట్ అయింది? వాటర్గా కన్వర్ట్ అయింది.
It condenses into a water and may require a condensate pump to return the water to the boiler. మళ్ళీ స్టీమ్గా కన్వర్ట్ చేయడం కోసం మళ్ళీ ఏం చేస్తుంది, మళ్ళీ బాయిలర్ దగ్గరికి వస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ స్టీమ్ అనేది పాస్ అవుతుంది. ఈ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఈ స్టీమ్ అనేది వాటర్గా కన్వర్ట్ అయిపోతుంది. వాటర్గా కన్వర్ట్ అయ్యి ఇప్పుడు ఈ వాటర్ పాస్ అవ్వాలి అంటే పంప్ అనేది కావాలి. ఈ స్టీమ్ అనేది పాస్ అయినప్పుడు పంప్ అనేది అవసరం లేదు. నెక్స్ట్ ఎప్పుడైతే ఈ స్టీమ్ అనేది రూమ్లోకి వెళ్ళిపోయిందో ఆ స్టీమ్ అనేది ఎలా కన్వర్ట్ అయింది, వాటర్గా కన్వర్ట్ అయింది. ఆ వాటర్గా కన్వర్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడ బాయిలర్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇక్కడ పంప్ అనేది అవసరం అవుతుంది. దీన్ని ఏమంటాము అంటే స్టీమ్ హీటింగ్ సిస్టమ్ అంటాం. హైడ్రాలిక్ కూలింగ్ సిస్టమ్. హైడ్రాలిక్ కూలింగ్ సిస్టమ్ ఫంక్షన్ ఇన్ ఏ సిమిలర్ మేనర్ టు ద హైడ్రాలిక్ హీటింగ్ సిస్టమ్. హైడ్రాలిక్ కూలింగ్ సిస్టము, హైడ్రాలిక్ హీటింగ్ సిస్టమ్ రెండు సిమిలర్గానే ఉంటాయి. ఏంటి డిఫరెన్స్ అంటే హైడ్రాలిక్ కూలింగ్ సిస్టమ్ అయితే కూలింగ్ సోర్స్ని తీసుకుంటాం, హైడ్రాలిక్ హీటింగ్ సిస్టంలోనైతే హీటింగ్ సిస్టమ్ తీసుకుంటాం. ఇంకా ప్రాసెస్ వచ్చే మాత్రం రెండు సేమ్గానే ఉంటాయి. వాటర్ ఈజ్ కూల్డ్ ఇన్ రిఫ్రిజరెంట్ ఎక్విప్మెంట్ కాల్డ్ ఏ వాటర్ చిల్లర్. మనం ఎక్కడైతే కూల్ చేస్తున్నామో వాటర్ని దాన్ని ఏమంటాము అంటే వాటర్ చిల్లర్. వాటర్ చిల్లర్ ద్వారా వాటర్ని ఏం చేస్తున్నాం, కూల్ చేసుకుంటున్నాం. ద చిల్డ్ వాటర్ ఈజ్ సర్క్యులేటెడ్ బై పంప్. ఆ కూల్ అయిన వాటర్ని దేని ద్వారా సర్క్యులేట్ చేస్తున్నాము అంటే పంప్ ద్వారా సర్క్యులేట్ చేస్తున్నాం. అండ్ ట్రావెల్స్ టు ఈచ్ రూమ్ త్రూ ద పైపింగ్. ఇక సర్క్యులేట్ అయిన వాటర్, పంపు ద్వారా సర్క్యులేట్ అయిన వాటర్ అనేవి పైపింగ్స్ ద్వారా ప్రతి రూమ్కి కనెక్ట్ అవుతాయి అన్నమాట. అండ్ ఎంటర్ ఏ టెర్మినల్ యూనిట్. తర్వాత ఎక్కడికి ఎంటర్ అవుతాయి, టెర్మినల్ యూనిట్లోకి ఎంటర్ అవుతాయి. ద వార్మర్ రూమ్ ఎయిర్ లాసెస్ ఇట్ హీట్ టు ద కూల్డ్ వాటర్ ఇన్ ద టెర్మినల్ యూనిట్. టెర్మినల్ యూనిట్ దగ్గర ఏం జరుగుతుంది అంటే ఆ రూమ్లో ఉన్న ఎయిర్ అనేది హీట్ని లాస్ అయిపోతుంది. ఎందువల్ల లాస్ అయిపోతుంది, మనం పంపించే వాటర్ కూల్డ్ వాటర్. ఆ కూల్డ్ వాటర్ వల్ల దాంట్లో ఉన్న కూల్ మొత్తం దేంట్లోకి వెళ్తుంది, ఎయిర్లోకి వెళ్ళి ఆ ఎయిర్లో ఉన్న హీట్ మొత్తం లాస్ అయిపోతుంది. అప్పుడు ఎయిర్లో ఉన్న హీట్ అనేది లాస్ అవడం వల్ల ఆ హీట్ అప్పుడు ఏమవుతుంది, వాటర్ అనేవి హీట్ అవుతాయి. మళ్ళీ ఆ వాటర్ని హీట్ చేయడానికి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, చిల్లర్ వాటర్ దగ్గరికి వెళ్ళాలి. సిన్స్ ద వాటర్ ఈజ్ నౌ వార్మ్డ్ ఇట్ మస్ట్ రిటర్న్ టు ద వాటర్ చిల్లర్ టు బి కూల్డెడ్. ఆ వేడైన వాటర్ని మళ్ళీ ఏం చేయాలి, మనం కూల్ చేయాలి. చూడమ్మా ఇక్కడ కూల్ సోర్స్లో ఏం చేస్తున్నాము అంటే వాటర్ని కూల్ చేస్తున్నాం. ఆ కూల్ అయిన వాటర్ని పంప్ ద్వారా సర్క్యులేట్ చేస్తున్నాం. సర్క్యులేట్ చేసి పైప్ ద్వారా ప్రతి రూమ్కి కనెక్ట్ చేస్తున్నాం. ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే ఈ టెర్మినల్ యూనిట్ దగ్గరికి వచ్చిందో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రూమ్ మొత్తం ఇక్కడ ఎలా ఉంది, హాట్గా ఉంది, వేడిగా ఉంది. ఆ దాంట్లో ఉన్న ఎయిర్ అనేది వేడిగా ఉంది, హీట్ చాలా హాట్గా ఉంది. ఇప్పుడు ఆ రూమ్ మనం ఏం చేయాలి, కూల్ చేయాలి. కూల్ చేయాలంటే ఈ రూమ్లో ఇక్కడ తీసుకొచ్చే చిల్డ్ కూల్డ్ వాటర్ ద్వారా ఈ రూమ్లో ఉన్న ఎయిర్ని మనం ఏం చేస్తున్నాం, కూల్ చేస్తున్నాం. ఎప్పుడైతే ఈ రూమ్లో ఉన్న ఎయిర్ అనేది కూల్ అయిందో ఎయిర్లో ఉన్న హీట్ మొత్తం లాస్ అయిపోతుంది. ఆ హీట్ అనేది ఏమవుతుంది, వాటర్కి వచ్చి వాటర్ మొత్తం ఏమవుతుంది, వార్మ్డ్ వాటర్గా అవుతుంది, వేడి వాటర్గా అవుతుంది. ఆ వార్మ్డ్ వాటర్ అనేవి మళ్ళీ కూల్ అవడం కోసం ఎక్కడికి వెళ్తుంది, కూలింగ్ సోర్స్కి వెళ్ళి కూలింగ్ సోర్స్లో కూల్ అయ్యి మళ్ళీ పంప్ ద్వారా సర్క్యులేట్ అవుతుంది, పైప్స్ ద్వారా ప్రతి రూమ్కి కనెక్ట్ అవుతుంది. కనెక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే టెర్మినల్ దగ్గరికి వచ్చిందో మళ్ళీ ఇక్కడికి వచ్చిన రూమ్లోకి వచ్చిందో ఆ రూమ్లో ఉన్న ఎయిర్ని కూల్ చేసి ఆ ఎయిర్లో ఉన్న హీట్ని తీసుకుని అంటే అప్పుడు ఎయిర్ వాటర్ అనేవి ఏమైపోతాయి, హాట్ వాటర్గా వార్మ్డ్ వాటర్గా అయిపోతాయి. ఆ వార్మ్డ్ వాటర్ అనేవి మళ్ళీ చిల్లరకి వెళ్ళి కూల్ అవుతాయి. ఈ ప్రాసెస్ అనేవి రిపీట్గా జరుగుతుంది. ఇక్కడ హీట్ అనేది ఏమైపోతున్నాం, హీట్ అనేది లాస్ అయిపోతుంది. అంటే హీట్ అనేది లాస్ అయిపోతుంది, రూమ్లో ఉన్న హీట్ని లాస్ అయిపోయి రూమ్ అనేది ఏం చేస్తున్నాం, కూల్గా చేస్తున్నాం. మనం వాటర్ పంపించుకో ముందల రూమ్ అనేది ఎలా ఉంది, రూమ్ ఎప్పటికప్పుడు హీట్ని గెయిన్ చేసుకుంటుంది. ఎప్పుడైతే మనం కూల్ వాటర్ని పంపించామో ఆ రూమ్ మొత్తం కూల్ అయిపోయింది. అప్పుడు ఆ రూమ్లో ఉన్న హాట్ మొత్తం వాటర్ తీసుకుని వాటర్ అనేవి ఏమైపోతాయి, హాట్గా అయిపోతాయి. ఆ వార్మ్డ్ వాటర్ని కూలింగ్ సోర్స్ దగ్గరికి తెచ్చుకొని కూల్ చేసుకుని మళ్ళీ రూమ్లోకి పంపిస్తాం. ఈ ప్రాసెస్ మొత్తం ఇలా రిపీట్గా జరుగుతుంది అన్నమాట. Hydronic system are popular for
HVAC system that require both heating and cooling. హైడ్రానిక్ సిస్టమ్ అనేది దేనికి పాపులర్ అంటే హెచ్విఏసి సిస్టమ్కి. ఇక్కడ దీని రెండింటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట, హీటింగ్ని అలాగే కూలింగ్ని. ఇక్కడ హీటింగ్ని కూలింగ్ని ఎలా యూజ్ చేస్తాము అంటే వాటర్ చిల్లర్ని అలాగే వాటర్ బాయిలర్ని, హీట్ సోర్స్ కోసం వాటర్ బాయిలర్ని, కూల్ సోర్స్ కోసం వాటర్ చిల్లర్ని రెండింటిని ప్యారలల్లో కనెక్ట్ చేసి సేమ్ పైప్ లైనింగ్ని ఇస్తాం అనమాట. చూడండి ఫిగర్లో ఇక్కడ హీట్ సోర్స్ వాటర్ బాయిలర్ని యూజ్ చేస్తున్నాం, కూలింగ్ సోర్స్లో వాటర్ చిల్లర్ని యూజ్ చేస్తున్నాం. పైపింగ్ వచ్చేసే మటుకి సేమ్ పైపింగ్. హీట్ సోర్స్ కావాలి అంటే హీట్ సోర్స్ వాల్వ్ ఓపెన్ చేసుకుని దీని ద్వారా పైపింగ్ ద్వారా పంపిస్తాం. కూల్ సోర్స్ కావాలి అనుకుంటే హీట్ సోర్స్ని క్లోజ్ చేసుకుని కూల్ సోర్స్ని వాల్వ్ ఓపెన్ చేసి దీని ద్వారా కూల్ అయిన వాటర్ని పైప్స్ ద్వారా రూమ్లోకి మనం పంపిస్తాం అన్నమాట. దీన్ని ఏమంటాము అంటే హైడ్రానిక్స్ హెచ్విఏసి సిస్టమ్ అంటాం. థ్యాంక్ యూ.